నమస్తే ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంటు రేపు 1 తారీఖున పెన్షన్లు ఇవ్వనున్నారు. దానికి సంబంధించిన ఒక క్లారిటీ సమాచారం ఇప్పుడు రిలీజ్ చేసింది. ఆ సమాచారం ఏంటో మీకు చెబుతాను. ఒకటి, 15,000 రూపాయల పెన్షన్ ఎవరికి వచ్చింది, 6,000 రూపాయల పెన్షన్ ఎవరికి వచ్చింది, 4,000 రూపాయల పెన్షన్ ఎవరికి వచ్చింది, ఇవన్నీ మీకు క్లారిటీగా చెబుతాను. మరి పెన్షన్ ఎవరికి రాదు అది కూడా క్లారిటీగా చెబుతాను. చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి. మొత్తానికి చివరి వరకు చూస్తే వీడియో మొత్తం ఇంకొకరికి వెళ్ళిపోయింది సమాచారం, వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. నమస్తే ఫ్రెండ్స్, ఇక మీటర్లో కదా మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా 85 దానికంటే ఎక్కువ పర్సంటేజీ మీకు ఇచ్చిన సదరన్ సర్టిఫికెట్లో మీకు ఉందనుకోండి, మీకు 15,000 రూపాయలు వస్తాయి. క్లియర్? మీకు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, అందులో 85 లేదా 85 కంటే ఎక్కువ ఉన్నా, 86, 87, 88, 90 అలా ఉన్నా మీకు 15,000 రూపాయలు మీ ఇంటికి వస్తాయి. రేపు 1 తారీఖున 8 గంటలకు 9 గంటలకు అలా ఇస్తారు. మంచిది. మీకు ఇచ్చిన సర్టిఫికెట్లో 40 నుంచి ఇంకా పైన 85 లోపు 50, 60, 70, 80, 84 అంతవరకు మీకు ఉందనుకో, మీ ఇంటికి 6,000 రూపాయలు తెచ్చి మన సచివాలయం సిబ్బంది మీకు ఇస్తారు. క్లియర్? ఓకే. ఇక చాలామందికి ఇక్కడే డౌటు, 40 కంటే తక్కువ ఉందనుకో పెన్షన్ వచ్చిద్దా రాదా? రాదు. నీకు ఇచ్చిన సర్టిఫికెట్లో 40 కంటే తక్కువ ఉందనుకో మీకు పెన్షన్ రాదు. సార్ మరి ఏం చేయాలి సార్? ఎస్, ఇక్కడ పాయింట్. 40 కంటే తక్కువ ఉండి నీ సర్టిఫికెట్లో నీ వయసు 61 అనుకో, నీకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది. క్లియర్? నీకు నీ సర్టిఫికెట్లో 40 కంటే తక్కువ ఉండి మీకు భర్త భార్య లేకపోతే ఎవరో లేరనుకో, విడో అనుకో, ఆ విడో పెన్షన్ మీకు వస్తుంది. సార్ నాకు నా సర్టిఫికెట్లో 40 కంటే తక్కువ ఉంది, నాకు భర్త ఉన్నారు, నాకు వయసు వచ్చి 50 సంవత్సరాలే, మరి నాకు పెన్షన్ వస్తుందా? మీకు పెన్షన్ రాదు. క్లియర్? సార్ ఇంకొకటి, సార్ ఇప్పుడు అది కదండి, ఆ డాక్టర్లు నన్ను సరిగ్గా చూడలేదు, 40% లోపు వేసారు, నాకు 50% ఉండిద్దండి బాబు, నన్ను ఒకసారి చెక్ చేయమని డాక్టర్లు అని మీరు అనుకున్నారా? ఎస్, మిమ్మల్ని ఈ నెల 30వ తారీఖు లోపే మళ్ళీ అప్లై చేసుకోమన్నారు. మీరు చేసుకున్నారా? చేసుకుంటే మీకు పెన్షన్ 1 తారీఖు ఇస్తారు. అలా చేసుకోలేదా మీకు ఎవరో? సార్ అలాగే ఈ గొర్రెడు సార్ 40 కంటే తక్కువ % ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? 135,000 మంది ఉన్నారు. సార్ మరి మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకున్నారా? చేసుకున్నారు. దగ్గర 90,000 మంది అప్లై చేసుకున్నారు. చాలామంది అప్లై చేసుకున్నారు సార్, మరి ఇంకెంతమంది అప్లై చేసుకోలేదు? దగ్గరగా ఒక 45,000 మంది అప్లై చేసుకోలేదంట. అందులో ఒక 23,000 స్పెషల్ ఉందని వదిలేయండి, 45,000 మంది అప్లై చేసుకోలేదు అనుకోండి, మరి మిగిలిన సంఖ్య అదే కదా, వాళ్ళకి పెన్షన్ రాదు. క్లియర్? అది మీకు పెన్షన్ 40% కంటే తక్కువకుంటే పెన్షన్ రాదబ్బా. అది అందులో నువ్వు ఒకళ్ళ ముసలోడు అయితే నీకు వచ్చేద్ది, అందులో భర్త లేకపోతే మీకు వచ్చేసిద్ది, అంతే. ఇవి మీకు రేపు సార్ మరి ఇప్పుడు మాకు 40 కంటే ఎక్కువ ఉందనేది మా డౌటు, మరి మాకు రేపు ఇస్తారు 1 తారీఖున, మరి అక్టోబర్లో ఇస్తారా? అక్టోబర్లో ఇస్తారా ఎవరో చెప్పలేము. సెప్టెంబర్లో మళ్ళీ మీకు సర్టిఫై చేసి మళ్ళీ మిమ్మల్ని పరీక్షించి అప్పుడు మీకు అక్టోబర్లో ఇస్తారన్నమాట కంటిన్యూస్గా. సో అందుకని 85, 40 కంటే పైన ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, 40 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం. కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోండి. నమస్తే ఫ్రెండ్స్.